హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు చాలా మంది నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో కొంతమంది ఈ ప్రాబ్లం కూడా షేర్ చేసుకున్నారు. లైక్ దట్ ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే, స్పర్మ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే మేము ఇంటి దగ్గరే శాంపిల్ కలెక్ట్ చేసుకొని రావాలినా, లేదు అంటే ఇక్కడైనా చేసుకోవచ్చా అండి? అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ అనేది కొంత ఉంటుంది కదా. సో ఈ పీరియడ్లో మీరు నో చెప్తున్నారు. సో రీజన్ ఏంటి? మేము ఇంటి దగ్గర అయితే మేము ఫ్రీగా శాంపిల్ కలెక్ట్ చేసుకోగలము, ఇక్కడ మాకు కొంచెం అనీజీగా ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి అని అడుగున్నారు. సో వినండి, ఏంటి అని అంటే అండి, మనము ఎప్పుడైనా కూడా ఈ స్పర్మ్ అనేది మనము వెంటనే లైక్ ఆ బాటిల్లోకి మనము తీసేసుకొని వెంటనే టెస్ట్కి పంపిస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఆ స్పర్మ్ అనేది, ఎంత కౌంట్ ఉంది అనేది. మీరు అదే ఇంటి దగ్గర నుంచి కనుక మీరు కలెక్ట్ చేసుకొని వస్తే టెస్ట్ అనేది మీకు అంత అక్యురేట్గా కనిపించదు, కొంచెం అది అటు ఇటుగా ఉంటది. ఎందుకు అంటే మీరు తీసుకొని వచ్చే ఈ టైం పీరియడ్లోనే అది కొంత చనిపోయే ఛాన్స్ అనేది ఉంటది, లేదు అంటే కొంత మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇదొకటి. ఇది అందుకని చెప్పి మీకేంటి అంటే, మీకు కరెక్ట్ రిజల్ట్ తెలియాలి అంటే సో వెంటనే ఇక్కడే శాంపిల్ తీసుకొని వెంటనే మనం టెస్ట్కి పెడితే అదనేది మనకి అంటే అంత వెంటనే మనకి కొంచెం గుడ్ రిజల్ట్స్ అనేది ఉంటది, కరెక్ట్ రిపోర్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. సో అందుకని ఇలా చెప్తారు. బట్ అలా కాకుండా ఇంటి దగ్గరనే తీసుకొచ్చుకుంటాము అంటే అది మీ ఇష్టము. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, స్పర్మ్ మోటిలిటీ మనకి కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఏమిటి అంటే, మనకి ఈ స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా మూమెంట్ ఉండాలి అన్నా, తిరుగుతూ ఉండాలి అన్నా, హెల్దీగా మూవ్ అవ్వాలి అన్నా కూడా మన స్పర్మ్ కి మనం తీసుకునే ఫుడ్లో కొన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్. సో లైక్ ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటి అంటే, లైక్ దట్ విటమిన్ ఏ అండ్ విటమిన్ బి అండ్ ఇంకొకటి వచ్చేసి విటమిన్ డి అండ్ కే అండ్ B17. అంటే ఏంటి అని అంటే, వీటన్నిటిలో కూడా అన్నీ ఇంపార్టెంటే, బట్ విటమిన్ డి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్పర్మ్ హెల్దీగా రావాలి అన్నా, అది రెగ్యులర్గా షార్ప్గా ఉండాలి అన్నా మనకి విటమిన్ డి అనేది వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ కనుక మీరు ఒక ½ an hour ఉదయాన్నే వచ్చే ఆ సన్ రైజెస్లో కనుక మీరు యోగా, మెడిటేషన్ చేయడం, వాక్ చేయడం అలా చేసినట్లయితే స్పర్మ్ మోటిలిటీ పెరుగుతుంది. మనం ఎంత హెల్దీగా యాక్టివ్గా ఆ టైంలో మనం వర్కౌట్ చేస్తామో మన స్పర్మ్ కూడా అంతే హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో అందుకని మన స్పర్మ్ మనకి హెల్దీగా అండ్ దాని మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అన్నా, సో దానికి మనము ఖచ్చితంగా మనం లైక్ విటమిన్ డి, బి అండ్ కే, B17, B12 అనేది ఖచ్చితంగా మనము ఇస్తూ ఉండాలి. సో ఇవి ఉండే ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి స్పర్మ్ మోటిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దానితో పాటు స్పర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్ కూడా కరెక్ట్గా రావడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే, చాలా మంది నాన్ ఆల్కహాలిక్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో నాన్ ఆల్కహాలిక్ వాళ్ళలో కూడా ఈ లో స్పర్మ్ కౌంట్ ఎందుకు ఉంటుంది అని అంటే, లైక్ వీళ్ళు నాన్ ఆల్కహాలిక్ అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి టెస్టోస్టిరాన్ అనేది వీళ్ళకి పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వకపోయినా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే వీళ్ళ జీవిత విధానం అనేది కరెక్ట్గా లేకపోయినా, స్లీప్లెస్ ప్రాబ్లం ఉన్నా అంటే నిద్రలేమి సమస్య ఉన్నా కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది వీళ్ళకి తక్కువగా వచ్చే ఛాన్స్ అండ్ స్పర్మ్ మోటిలిటీ కూడా వీళ్ళకి అంత కరెక్ట్గా లేకుండా ఉంటుంది. అంటే ఏంటి అంటే, మనకి నాన్ ఆల్కహాలిక్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్కటే మనం మానేస్తే మనకి బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మనం అనుకోకూడదండి. సో మన రెగ్యులర్ లైఫ్లో మనకి స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా, మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఈ రెండింటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే స్లీప్ అనేది, మన డీప్ స్లీప్ అనేది మినిమం 5 to 6 hours అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే గాఢ నిద్రలోకి 5 నుంచి 6 గంటల మధ్య వెళ్ళాలి. మిగిలిన ఒక 2 గంటలు మనం బెడ్ పైన దొర్లాడుతూ అంటే అటు ఇటు కానీ స్లీప్ పోయినా ప్రాబ్లం లేదు. బట్ డీప్ స్లీప్ అనేది 5 to 6 hours వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. అంటే మనం డైలీ వర్కౌట్స్ చేయడం, జిమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, లేదు అంటే యోగా, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామాలు చేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా మీకు ఈ స్పామ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటేనే స్పామ్ కౌంట్ తగ్గుతుందని చెప్పి అపోహ పడకండి. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ వీళ్ళల్లో ఉంటే ఈ స్పామ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో దీని గురించి డైట్ కావాలి అన్నా అండ్ మీకు ఏమైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కావాలి అన్న స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి.